అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రకాష్. వెల్కమ్ టు మై ఒపీనియన్. ఆగస్టు 15వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు. దానికి ఒక పేరు కూడా పెట్టారు, అదే స్త్రీ శక్తి. అయితే అంత బాగానే ఉంది. దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో కృతజ్ఞతా సభలు నిర్వహించాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ ఇస్తారో లేకపోతే వీళ్ళే చేస్తున్నారో మనకు తెలియదు, కానీ కృతజ్ఞతా సభలు అయితే పెడుతున్నారు. ఏ నియోజకవర్గానికి వాళ్ళే ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి పెడతా ఉన్నారు. అయితే ఈ సభలకి జన సమీకరణ ఎలా చేస్తున్నారంటే, ఊళ్ళో ఉండే డ్వాక్రా గ్రూపుల నుంచి ప్రతి గ్రూప్ నుంచి కనీసం 2 ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి ఆర్డర్స్ అన్నమాట. ఇది డైరెక్ట్గా నేను చూస్తుంది చెప్తా. ఇప్పుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికో టీడీపీకో డ్వాక్రా సంఘాలని వాడుకోవడం అంత ఈజీ జగన్మోహన్ రెడ్డికి రాలేదు కూడా, మనం చూడలేదు గత 5 సంవత్సరాలు. కానీ మీటింగ్కి జనం చూపించడానికి డ్వాక్రా గ్రూప్ సంఘాలను వాడుకున్నట్టు. మరి ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఆలోచించండి. ఇప్పుడు మిమ్మల్ని పొగుడుకోవాలంటే మీ కార్యకర్తలని రప్పించుకుంటే బాగుంటుంది. అంతేగాని ఆటోలు పెట్టి డ్వాక్రా గ్రూప్ సంఘం సభ్యుల్ని ఫోర్స్గా బలవంతం మీద తీసుకొచ్చి ఆ సభలో కూర్చోబెట్టడం ఎంతవరకు సభ ఇదన్నమాట. థ్యాంక్ యూ.